సన్ రైజర్స్ హైదరాబాద్ తో తొలి మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దాదాపు 3 గంటల పాటు ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ టీంలోని కీలక ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, నితిన్ రాణా, సంజు శాంసంగ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఉప్పల్ మైదానం పిచ్ బ్యాటింగ్ కి స్వర్గధామంగా ఉంటుందని, దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యామని అంటున్నారు రాజస్థాన్ రాయల్స్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. సన్ రైజర్స్ తొలి మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే రాజస్థాన్ జట్టు కూడా ఇప్పటికే ఇటు స్టేడియం కూడా చేరుకుంది. మన విజువల్లో చూస్తున్నాం రాజస్థాన్ టీం దాదాపు 2 గంటల నుంచి కూడా చాలా తీవ్రంగా కూడా శ్రమిస్తుంది. ఓ పక్క బ్యాటింగ్ ప్రాక్టీస్, ఓ పక్క మరో పక్క ఫీల్డింగ్ ప్రాక్టీస్, తర్వాత క్యాచ్ల ప్రాక్టీస్లు అనేది చేపిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పడుతుంది. విజువల్లో చూస్తున్నాం మనం నెట్స్లో ఆల్రెడీ యశస్వి జైస్వాల్ చాలా అద్భుతంగా కూడా అతను దాదాపు 1.5 గంటల నుంచి కూడా తన బ్యాటింగ్ని అతను ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంగా పడుతుంది. ముఖ్యంగా కట్ షాట్స్ ఎక్కువగా ఆడుతున్నారు, తర్వాత పాయింట్ షాట్స్ ఎక్కువగా ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఫుల్ షాట్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే నెట్స్ దాంతోపాటు లాంగ్ షాట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్లో అత్యంత కీలకమైనటువంటి ఆటగాళ్ళంతా కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కి ప్రధాన బౌలర్గా ఉన్నటువంటి సందీప్ శర్మ కూడా అక్కడ క్యాచ్లు ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ రాయ్కి వెన్నుమడుపుగా ఉన్నటువంటి హెడ్ కోచ్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ సెషన్ అంతా కూడా అతను పర్యవేక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయిన నేపథ్యంలో శస్త్రచికిత్స చేసుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఆయన మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి ఆయన సేవలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఉండి ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క ఎట్లా ఆడుతున్నారు ఏంటి అనే దానిపై కూడా ప్రాక్టీస్ సెషన్ అంతా కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఈసారి కెప్టెన్గా సంజు శాంసన్ లేడు కాబట్టి సంజు శాంసన్ పూర్తిగా ఇటు కీపింగ్ వైపు కానీ ఇటు బ్యాటింగ్ వైపు కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిన నేపథ్యంలో దాని దగ్గరగానే, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే గ్రౌండ్లో ఒక్కొక్కటి రికార్డు సృష్టించే స్కోర్ని అప్పుడు వాళ్ళు కొట్టారు. ఎందుకంటే మొదటి 6 ఓవర్లనే 100 కొట్టినటువంటి చరిత్ర కూడా ఇప్పటికే ఎస్ఆర్హెచ్కు ఉంది. సో ఖచ్చితంగా మ్యాచ్ అంటే 200+ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే. సో దాని తగ్గట్టుగా రేపు పరుగుల వరద అనేది కొనసాగుతుందనేది కూడా ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో మొత్తం మరి కాసేపట్లో ఎస్ఆర్హెచ్ సంబంధించిన టీం కూడా రాబోతుంది. వాళ్ళు కూడా ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. విజువల్స్లో చూస్తున్నా ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తే మొత్తం రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన కీలకమైనటువంటి ఆటగాళ్ళంతా కూడా వాళ్ళు క్యాచ్లు ప్రాక్టీస్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఇదంతా కూడా బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ని చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా మొదటి మ్యాచ్ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పటికే ఇటు క్రేజ్ కూడా ఎక్కువగా పెరిగింది. ఆన్లైన్లో టికెట్లు పెట్టగానే మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఒక్క టికెట్ కూడా దొరకనటువంటి నేపథ్యం కాబట్టి మరోవైపు బ్లాక్ టికెట్ల దందా అనేది కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఏకంగా భరద్వాజ్ అనే వ్యక్తితో 4 టికెట్లను ఎస్ఓటీ పోలీసులు ఇవాళ పట్టుకున్నారు. సో ఎవరు కూడా టికెట్లు ఇక్కడ స్టేడియం దగ్గర అమ్ముతున్నారంటే నమ్మి ఇక్కడికి రావద్దండి, అవంతా కూడా బ్లాక్ టికెట్లు. ఒక్కోసారి టికెట్స్ కూడా మార్పు చేసినటువంటి నకిలీ టికెట్లు కూడా అమ్ముతారు కాబట్టి ఇక్కడ కొన్నటువంటి వాటికి ఎవరికి సంబంధం ఉండదు అనేది కూడా అధికారులు వారు చెప్పారు. సో ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు ఉన్నటువంటి వారు, ఆఫ్లైన్లో టికెట్లు కొనుగోలు చేసినటువంటి వారు మాత్రమే నేరుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేడియంలోకి వచ్చి మ్యాచ్ను వీక్షించవచ్చు అనేది కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇంత భారీ స్థాయిలో హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో దాదాపు రాచకొండ పోలీసులు 2500 దాకా కూడా ఈసారి అనేక డిపార్ట్మెంట్ల నుంచి కూడా పోలీసుల్ని ఇక్కడ ఈసారి మొబిలైజ్ చేశారు. సెక్యూరిటీ పర్పస్ కానీ, ఎస్ఓటీ కానీ, అలాగే ఎన్ఎస్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, షీ టీమ్స్ కానీ, ఇలా టాస్క్ ఫోర్స్ కానీ అనేక రకమైనటువంటి డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి మొత్తం ఈ యొక్క సెక్యూరిటీ ఏర్పాట్లంతా కూడా వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేపథ్యంగా పడుతుంది. నిన్న ఏకంగా సిపి సుధీర్ బాబు వచ్చారు, తర్వాత హెచ్సిఏ ప్రెసిడెంట్ కూడా వచ్చి మొత్తం ఇక్కడ తీసుకున్నటువంటి చర్యల గురించి కానీ, సెక్యూరిటీ గురించి కానీ, రేపు ఎట్లా సకల సదుపాయాలు ఏ రకంగా అభిమానుల కోసం ఏర్పాటు చేసే అంశాలపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చారు. దాంతోపాటు అధికారులు కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నటువంటి నేపథ్యంలో రేపటి మ్యాచ్ కోసం అందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఒక్క చిన్న మ్యాచ్ జరిగినా మినిమం 25,000 మంది దాకా కూడా రెగ్యులర్గా హాజరవుతుంటారు. పైగా ఈసారి గత ఫైనల్కి వెళ్ళినటువంటి హైదరాబాదు తన మొట్టమొదటి మ్యాచ్ని ఇవాళ రేపు ఇటు రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతుంది కాబట్టి సో రాజస్థాన్ రాయల్స్లో కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బెస్ట్ బ్యాట్స్మెన్స్ అందరూ ఉన్నారు. ముఖ్యంగా హెట్ మేయర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో చాలా అద్భుతమైన హిట్టింగ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఆటగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం
రాజస్థాన్ రాయల్స్ సంబంధించినటువంటి ఈ ప్రాక్టీస్ సెషన్స్ ఎట్లా జరుగుతుంది ఏంటని కూడా మనం అందించాం. సో నెక్స్ట్ సన్ రైజర్స్ రాబోతుంది కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ సెషన్ చేయబోతున్నారు, సో దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెడతారు. సో వాళ్ళ యొక్క వ్యూహాలు కూడా ఎట్లా ఉండబోతుంది ఏంటో కూడా నెక్స్ట్ దాంట్లో మనం తెలుసుకోబోతున్నాం.